నీకేమన్నా అభిమానం ఉంటే 10th అయిపోయినాక చూసుకో. ఇట్లా నువ్వు స్కూల్లోకి ఇట్లాంటివి చేయకని చెప్పేసి అక్కడ వార్నింగ్ ఇచ్చారు. ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా, ఓసారి రావా బావా నా బాధల్ని ఓదార్చిపోవా. ఈ సాంగ్ నువ్వు ఎంత ఇష్టపడి చిన్నప్పుడు పాడావు, ఈ ఇంపాక్ట్ తో ఏమన్నా సాంగ్ రాసావా? సిలికేరు చెట్లల్ల సిట్ట సిట్ట నడిసే సిలకో నా రామశిలక, నీ నడకల్లో కులుకుళ్ళు చూశాక గుండెల్లో మొలిచిందిలే ప్రేమ మొలక. నీ కొడుకు ఇట్లేంది, ఇంకా ఇది చేస్తుండు అది చేస్తుండు అనే ఉద్దేశంతో చాలా రకాలుగా మాట్లాడే ఉంటారు. నాకు కూడా తెలుసు అది. ఏళ్ల పొద్దు గాల లేచి తాళ్ళల్లో కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగుకన్లా చూసినాం, సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు దాగనీకి వైన్స్ కాడ కలిసినాం, ఇక ఆడు గుంజ నేను గుంజ ఆడు గుంజ నేను గుంజ గుంజు గుంజు ముగ్గురం 3 కాటాలు లేపినాం. ఇదే ఒకవేళ నిజంగా ఇలాంటి లిరిక్స్ రాసుకొని మనం బయట తిరిగితే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు? నేను ప్రతి పాటలో స్పేడ్స్ పెడతా. జానపదంలో బ్యూటీ ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్. చివరికి వచ్చేసరికి వెన్ను పూసలున్న తోట అన్న గద్దరన్న, నిన్ను వెన్ను దట్టి నడిపినాదన్న గద్దరన్న.